ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం అయితే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం అనమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి అమరావతిలో ఏ రోడ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు, తర్వాత ఏ రోడ్ వర్క్ జరుగుతున్నది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి E3 రోడ్ అనమాట. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో కొద్ది రోజులు అయిన తర్వాత అకాల వర్షాలు పడటంతో కొద్ది వర్క్స్ అయితే ఆపారనమాట. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు చదును చేసిన ప్రాంతం అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో మిగిలిన రోడ్లన్నీ కూడా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వర్క్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా పాలబాగు దగ్గర కూడా వంతెన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో ఇప్పటివరకు చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ E3 రోడ్డు దగ్గర అయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి E3 రోడ్డుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కలిపిన బోర్డు ఒకటి అయితే పెట్టారనమాట. సో అగ్రిమెంట్ డేటు, టైం పీరియడ్, తర్వాత ఎంత కాస్ట్ వర్క్స్ చేస్తున్నారు అన్నీ కూడా అయితే అందులో అయితే ఉన్నాయి. ఒకసారి పాజ్ చేసి ఒకసారి వివరాలన్నీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక E3 రోడ్లోనే మనకి కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి కదా, కొన్ని డక్ట్స్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో యాక్చువల్గా అయితే ఇవి అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోవాల్సింది. సో అకాల వర్షం మూలంగా రాడ్ బెండింగ్ సంబంధించినటువంటి వర్క్స్ మాత్రమే అయినాయి అనమాట. కింద స్లాబ్ వర్క్ అవన్నీ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి N9 రోడ్ అనమాట. సో ఈ N9 రోడ్ అంటే సచివాలయం బ్యాక్ సైడ్ వచ్చేటువంటి రోడ్డు. సో ఈ రోడ్డుకి వేయటానికి అయితే ప్రజెంట్ అయితే నేలంతా కూడా చదును చేసి ఉంచారనమాట. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. కొద్దిగా అక్కడ పెండింగ్ వాటర్ వర్క్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. సో ఈ N9 రోడ్లో వచ్చేసరికి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సంబంధించినటువంటి మొత్తం గాలి అయితే కొట్టారు కదా. సో వర్షం మూలంగా అవన్నీ కూడా వాటర్ అయితే స్టోర్ అయిపోయి ఉన్నాయి. సో ట్రాక్టర్ ద్వారా ఆ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో వాటర్ రిమూవ్ అయిపోగానే ఇక రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి E4 N9 రోడ్ జంక్షన్ దగ్గర అనమాట. పాలవాగు సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డేంజర్కి సంబంధించినటువంటి టేప్ అయితే ఒకటి వేసి ఉంచారు. ప్రజెంట్ ఇదంతా కూడా భారీగా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మల్కాపురం దగ్గర ఉన్నటువంటి పాలవాగుకి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. సో మందడం వైపు అయితే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఆ చివరి మీకైతే ప్రొక్లైన్తో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా వేగంగా అయితే పాలవాగుకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంతేకాకుండా మనకి ఇటు సైడ్ మల్కాపురం వైపు అయితే ఇంకో బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా అయితే జరుగుతున్నాయి. అవన్నీ మీరు చూసుకోవచ్చు వీడియో మీద. అంతా సెంటరింగ్ ఐరన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక పాలవాగు దగ్గర అయితే వర్క్కి సంబంధించినటువంటి బోర్డు అయితే ఒకటి మొత్తం మెన్షన్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో కొండవీడు వాగు, పాలవాగు వచ్చేసరికి MVR ఇన్ఫ్రా వాళ్ళు అయితే వర్క్స్ అయితే చేస్తున్నారన్నమాట. సో టైం పీరియడ్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇటు స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తుంది. సో టోటల్గా అయితే 2 ఇయర్స్లో అయితే పాలవాగు, కొండవీడు వాగు వర్క్స్ అన్నీ కూడా అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉందన్నమాట. సో చాలా వేగంగా అయితే కొండవీడు వాగు సంబంధించినటువంటి పనులు కానీ, పాలవాగుకు సంబంధించినటువంటి పనులు కానీ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి N9 జంక్షన్లోని E10 రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా జంగిల్ అంతా కూడా క్లియర్ చేసి మొత్తం చోట గుట్లగా అయితే వేసి ఉంచారనమాట రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా. సో ఇదంతా కూడా టోటల్గా మొత్తం అయితే క్లియర్ చేయాల్సి అయితే ఉంది. కాస్త E10 రోడ్ వేసేసరికి కొద్దిగా లేట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి E11 జంక్షన్ దగ్గర N9 రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్స్ అనమాట. సో ఇదంతా కూడా సైడ్ మనకి డ్రైనేజీకి సంబంధించినటువంటి మొత్తం గోతులు అయితే తవ్వించారు. సో వర్షం మూలంగా అవన్నీ కూడా వాటర్ అయితే స్టోర్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ట్రాక్టర్ ద్వారా వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేస్తున్నారు, చూసుకోవచ్చు అనమాట. పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి అయితే వాటర్ అంతా కూడా డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. తర్వాత అక్కడ మనకి కొన్ని పైపులు అయితే కనిపిస్తున్నాయి, దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ పైపులు అనమాట. ఆ అండర్ గ్రౌండ్ పైపులకు సంబంధించిన వర్క్స్ అయితే నెక్స్ట్ అయితే జరగనున్నాయి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట E11 జంక్షన్ దగ్గర N8 రోడ్డుకి సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు ఆ చివరి చూసుకోవచ్చు ప్రొక్లైన్తో మొత్తం అంతా రోడ్ని అయితే చదును అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి N11 రోడ్ అనమాట. సో ఈ N11 రోడ్ దగ్గర కూడా మనకు డ్రైనేజీకి సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అదంతా కూడా తవ్వేసి ఉంచారు. సో వర్షాల మూలంగా అదంతా కూడా వాటర్ అయితే స్టోర్ అయిపోయింది. సో ఆ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఎక్కడైనా సరే ప్రాంతం డెవలప్ అవ్వాలంటే సమ్ మౌలిక వసతులు అయితే కావాలి కదా, డ్రైనేజీ రోడ్డు సంబంధించినటువంటి వర్క్స్ అయితే కావాలి. మన అమరావతిలో అయ్యే జరుగుతున్నాయి అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి రోడ్డు వర్క్స్ తర్వాత డ్రైనేజీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో వర్షాల మూలంగా వాటర్ అయితే స్టోర్ అవుతున్నాయి, కానీ అంతకుమించి పెద్ద క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అనమాట. ఫేక్ న్యూస్ అయితే ఎక్కడ కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. రాజధాని ఏ ప్రాంతంలో కట్టినా వర్షాకాలంలో వచ్చేసరికి వాటర్ ఇలాగే స్టోరేజ్ అవుతుంది, ఇలాగే డీవాటరింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసరికి E3 N14 జంక్షన్ దగ్గర అనమాట. సో N14 రోడ్కి సంబంధించినటువంటి డ్రైనేజీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ మొత్తం డ్రైనేజీ అంతా తవ్వేసి ఉంచారనమాట. సో రాజధాని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే డ్రైనేజీస్ అయితే తవ్వుతున్నారన్నమాట. డ్రైనేజీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక రోడ్స్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట డ్రైనేజీకి సంబంధించినటువంటి కింద ఐరన్ వర్క్ అయితే జరుగుతుంది. మధ్యలో అయితే ఆగిపోయింది. సో అకాల వర్షాలు పడటంతో అంతా కూడా వాటర్ అయితే వచ్చేసి ఉన్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా, అమరావతిలోని నేను కొన్ని రోడ్లు మాత్రం మీకు డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూపించాను. సో అమరావతిలోని అన్ని ఈ రోడ్లు రోడ్స్ అన్నీ కూడా డెవలప్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత డ్రైనేజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇంకా మీకు ఎప్పటికప్పుడు మీకు అమరావతి అప్డేట్ అందిస్తూనే ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.